నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించిన కలెక్టర్ జితేశ్వీ పాటిల్. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని జోస్యం చెప్పిన మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ప్రజలు సురక్షితంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం పోలీస్, ఆర్ఎండ్బి, ఇంజనీరింగ్, రోడ్డు రవాణా శాఖ అధికారులతో రోడ్డు భద్రతా నియమాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేశ్వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం పోలీస్, ఆర్ఎండ్బి, ఇంజనీరింగ్, రోడ్డు రవాణా శాఖ అధికారులతో రోడ్డు భద్రతా నియమాలపై సమీక్ష నిర్వహించారు. హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలలో అధిక మంది వ్యక్తులు మృత్యువాత పడుతున్నారని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుంటే తప్పనిసరిగా జరిమానాలు విధిస్తారని పేర్కొన్నారు. అతివేగంగా వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. జిల్లాలో 10 చోట్ల ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు చెప్పారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై హెచ్చరించారు. గతేడాది 515 రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రమాదాల వల్ల 279 మంది మృతి చెందినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని చెప్పారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని కోరారు. ద్విచక్ర వాహనాలపై 3 వ్యక్తులు వెళ్లవద్దని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలు తమకు సహకరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్పీ అనూన్య, డీఎస్పీలు సోమనాథం, జైపాల్ రెడ్డి, శశాంక్ రెడ్డి, ఆర్ఎండ్బి డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్, రోడ్డు రవాణా, పోలీసు అధికారులు పాల్గొన్నారు. దీంట్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అట్లానే ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఒక మీటింగ్ పెట్టేసి మనకి అవగాహన వచ్చింది దట్ పోయిన సంవత్సరంలో 515 యాక్సిడెంట్స్ అయినాయి టోటల్గా. దాంట్లో 279 ఫేటల్ యాక్సిడెంట్స్, అంటే ప్రాణాలు పోయినాయి. ఇవన్నీ యాక్సిడెంట్స్ అసలు మనం కంట్రోల్ చేయాలంటే అందరూ మనకి ప్రికాషన్స్ ఏదైనా ఉన్నాయో, అంటే మనం హెల్మెట్ వాడడం, తర్వాత స్పీడ్ లిమిట్ పాటించడం, ఇవన్నీ ఫాలో చేస్తే చాలా తగ్గుతాయి. మన న్యూ ఇయర్లో చూస్తే కూడా ఎస్పీ గారు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పెట్టేశారు, అవగాహన కల్పించారు, దానివల్ల చాలా తగ్గినాయి. సో ఇది చాలా అందరికీ తెలుసు. ఇది అసలు ఎక్కడైనా టర్నింగ్స్ వస్తాయో లేదా ఓవర్ స్పీడింగ్ అయ్యి యాక్సిడెంట్స్ అవుతాయో ఆ స్పాట్స్ ఇప్పుడు మన పోలీస్ శాఖ మంచి అనాలిసిస్ చేసుకొని ఈరోజు అందరికీ ఇది విడుదల చేస్తారు. మనకి ప్రతి ఒక్క స్పాట్లో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి అది లెక్క ఉంది. సో జనాలకి మా విజ్ఞప్తి, ఇది హెల్మెట్ పెడితే ఫొటోస్ తీసుకుంటున్నారు, ఫైన్ వేస్తున్నారు, హెల్మెట్ లేకుండా అంటే అది జనాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఇది వాళ్ళ ప్రాణాల కోసమే పోలీస్ సిబ్బంది పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు సహకరించాలి తప్పకుండా. అట్లానే ఇంకంటే ప్రాణాలు పోయిన తర్వాత మాత్రం దానికి ఇంకా ఏం చేయడానికి ఉండదు. కాబట్టి హెల్మెట్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. జనాలందరూ ఎక్కడైనా పొలాల్లో పోతారా, ఉదయం పోతారా, రాత్రికి పోతారో అది డజంట్ మ్యాటర్. యాక్సిడెంట్ అయితే తప్పకుండా అది పెద్ద దెబ్బ పడుతుంది. కాబట్టి 100% హెల్మెట్ వాడాలి. మన చూసే అనాలిసిస్లో అయితే మోటార్ సైకిల్స్ పైననే ఎక్కువ యాక్సిడెంట్స్ అయినాయి, అది దృష్టిలో వచ్చింది. కాబట్టి మోటార్ సైకిల్స్ నడిపించే వాళ్ళు తప్పకుండా హెల్మెట్ వాడాలి. వాళ్ళు హైవేస్కి వెళ్ళేటప్పుడు అప్రోచ్ రోడ్స్ ఏదైనా ఉన్నాయో దాంట్లో టర్నింగ్ పాయింట్స్లో తప్పకుండా స్లో డౌన్ అవ్వాలి. వచ్చే కాలంలో హై స్పీడ్ కెమెరాస్ ఏదైనా ఉంటాయో నేషనల్ హైవేస్ అట్లానే మన స్టేట్ హైవేస్లో కూడా కెమెరాస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి జనాలు స్పీడ్ లిమిట్ పాటిస్తూ ముందుకు పోవాలి. అండ్ అట్లానే ఎక్కడైనా టర్నింగ్స్ వస్తాయో అక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో దట్ అందరూ క్షేమంగా ఉంటారు, అట్లానే యాక్సిడెంట్స్ కావు అండ్ మనకి ఇలాంటివి మాటలు రావు. సో ముందుకి వెళ్తే కూడా
ఒమిక్రాన్ ఇంకా కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా అందరూ వ్యాక్సినేషన్ తీసుకోండి. మీకు సిమ్టమ్స్ వచ్చాయంటే టెస్ట్ చేయించుకోండి. అండ్ మీరు పాజిటివ్ వచ్చేసి దయచేసి కనీసం 14 days ఇంట్లో ఉండాలి. ఒమిక్రాన్ అయితే ఈజీగా హ్యాండిల్ అయ్యే విధంగా ఉంది, కానీ దానికి ఇగ్నోర్ చేయవద్దు. అంటే హాస్పిటలైజేషన్ అయితే కూడా చాలా తొందరగా రికవర్ అవుతున్నారు జనాలు, కానీ దానికి ఇగ్నోర్ అస్సలు చేయకూడదు. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ విషయం, దీనివల్ల కూడా చాలా ప్రాణాలు పోతున్నాయి. సో దీనికి కూడా గమనించి జనాలు ముందుకు పోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు మధ్యలో కూడా కొద్దిమంది తాగడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యాక్సిడెంట్స్ చూసినట్లయితే కలెక్టర్ గారు ఇందాక పూర్తిగా అనాలిసిస్ చేస్తే మ్యాక్సిమం యాక్సిడెంట్స్ మోటార్ సైకిల్స్ తోటి అవుతున్నాయి. ఈ మోటార్ సైకిల్స్ తోటి యాక్సిడెంట్స్ అయ్యే వాళ్ళు ఒకటి హెల్మెట్ పెట్టుకోవట్లేదు. అదేవిధంగా పండగలకు కానీ తర్వాత చావులలో కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అయిన దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్తో కలిసి మద్యం సేవించి ఆ తర్వాత అట్లే వస్తున్నారు రోడ్డు మీద. వాళ్ళ జడ్జిమెంట్ ఎర్రర్స్ తోటి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎవ్వరు కూడా తాగి బండ్లు నడపొద్దు, హెల్మెట్ పెట్టుకోవాలి, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొద్దు. అదేవిధంగా ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం జరిగిన 2 యాక్సిడెంట్లలో కూడా బికాజ్ ఆఫ్ సెల్ ఫోన్ అయింది. అది మోటార్ సైకిల్ అతను సెల్ ఫోన్ నడుపుతూ బయట నుంచి ఎదురుగా నుంచి హారన్ రాగానే అతను కన్ఫ్యూజ్ అయ్యి దానివల్ల యాక్సిడెంట్స్ జరిగినాయి. అందరూ కూడా రోడ్డు నియమాలు పాటించాలి. ఈ సంవత్సరం మనందరం జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారి సహకారంతో, వివిధ డిపార్ట్మెంట్ల సహకారంతో, కోఆర్డినేషన్ తోటి లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్స్లో 50% వరకు కంటే కూడా ఇంకా తగ్గించాలని చెప్పి మనం ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అందరు సహకరించాలి. తర్వాత స్పీడ్ కెమెరాస్ ఉంటే రోడ్డు మీద నిఘా ఉంటుంది. మేము మీకు పెనాల్టీ వేసి పైసలు వసూలు చేసే ఉద్దేశం కాదు, కానీ మీరు క్షేమంగా వెళ్ళాలి. మన ఏరియాకి ఎంటర్ అవుతూనే అక్కడ నుంచి నర్సింగాపూర్ నుంచి ఎంటర్ అయినా, ఇక్కడ బిక్నూరు దగ్గర ఎంటర్ అయినా, ఇందల్వాయి దగ్గర ఎంటర్ అయినా, ఇది సిద్దిపేట వైపు నుంచి మన వైపు వచ్చినా, ఎక్కడి నుంచి మీరు మన కామారెడ్డి జిల్లాలో ఎంటర్ అయితేనే వాళ్ళు నియమాలు కరెక్ట్గా పాటించాలి. పాటించకపోతే మాత్రం మీ వయలేషన్స్ ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేటెడ్లోకి వెళ్ళిపోతాయి. వాటి మీద కేసులు అయితే ఆ తర్వాత మీరు పెనాల్టీ కట్టుకోవాల్సి వస్తుంది. పెనాల్టీ కంటే కూడా మీరు ప్రాణాలను క్షేమంగా పెట్టుకొని మన ఏరియాలో సురక్షితమైన ప్రయాణం ఉండడం కోసం ప్రజలందరూ మాకు సహకరించాలి. ప్రజలు, ప్రజాప్రతినిధులు, తర్వాత NGOs, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అందరూ సహకరించి హెల్మెట్ మంచిగా ధరించి మనం ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి రోడ్ యాక్సిడెంట్ లేకుండా మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అందరు సహకరిస్తారని ఆశిస్తుంది. బుధవారం నాడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రమైన పాపన్నపేటలో 159వ జయంతి సందర్భంగా గ్రామంలోని యువకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతిని నిర్వహించారు. బుధవారం నాడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రమైన పాపన్నపేటలో 559వ జయంతి సందర్భంగా గ్రామంలోని యువకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. స్వామి వివేకానంద లాంటి మహోన్నతమైన మహనీయుని అడుగు చాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువకులు ఏబీవీపీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, శ్రీకాంత్, అక్షయ్, ప్రవీణ్, అభిరామ్, మహేష్, అజయ్, సతీష్, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. 12/12/1963 సంవత్సరంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించి దేశంలో నలుమూలల నుంచి అన్ని మండలాల్లో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించి స్వామి వివేకానంద చెప్పిన మాటలు నేడు మేలుకో జర్మనీ చేరుకునే వరకు నిర్మించకు అనే పూర్తిగాయతో ఈరోజు యువతను ఒక బలమైన సంకల్పంతో ముందుకు సాగడం జరుగుతుంది. ఈరోజు జాతీయ యువత దినోత్సవంగా పురస్కరించుకోవడంగా జరుగుతుంది. కాబట్టి యువతను ఒక ముద్ర ఉద్దేశం జరిగింది. భావితరాలకు అవసరమైన మార్పులను స్వామి వివేకానంద తీసుకురావడం జరిగింది. ఈరోజు స్వామి వివేకానంద జయంతితో పాటు జాతీయ యువత దినోత్సవాన్ని కూడా పురస్కరించడం జరిగింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్లో జరిగిన సమీక్ష సమావేశంలో తోటి కార్పొరేటర్లతో కలిసి పాల్గొన్నారు హఫీజ్పేట్, మాధవపూర్ డివిజన్ కార్పొరేటర్లు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా జకరన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీలో నూతన ఉప సర్పంచ్ చింతం గంగామణి పదవి బాధ్యతలు చేపట్టారు.
నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీలో నూతన ఉప సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ చింతం గంగమ్మని పదవి బాధ్యతలు చేపట్టడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలగిరి గంగమ్మని, గ్రామ వార్డు మెంబర్స్ జక్రన్పల్లి ఎంపీఓ యూసుఫ్ ఖాన్, జక్రన్పల్లి వైస్ ఎంపీపీ కుంచెల విమల గారు మరియు మండల సర్పంచ్లు మరియు గ్రామస్తులు 50 మంది పాల్గొన్నారు. ఇటీవల శిష్టీకరణం ఐక్యత కొరకు విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి ఐక్య టీం సభ్యులు దసి మంత్రి నరేష్ పట్నాయక్, మంత్రి నరసింహారావు, శేఖర మంత్రి నరహరినాథ్, డబ్బేరు సురేష్ బిజినెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు ఇటీవల శిష్టాకరణం ఐక్యత కొరకు విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి ఐక్య టీం సభ్యులు దశ మంత్రి నరేష్ పట్నాయక్, మంత్రి నరసింహారావు, శేఖర మంత్రి నరహరినాథ్, డబ్బేరు సురేష్ బిజినెస్ మీట్ నిర్వహించారు. సీతాకోక చిలుక వేడుకలు పేరుతో తోటి సహా శ్రేయోభిలాషుల కలం స్నేహితులు సహాయంతో ఎస్పీటీ ఫంక్షన్ హాల్, ఓల్డ్ గాజువాక, వైజాగ్ ఏపీలో డేట్ 9/1/2022 ఆదివారం నిర్వహించిన నా బూతో నా భవిష్యత్తుగా జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయటకు వర్చువల్ గూగుల్ మీట్ మాధ్యమం మరియు ఫిజికల్ మీట్ బ్రాడ్కాస్ట్ చేశారు. చీఫ్ గెస్ట్ శ్రీ యుజేఎం రావు గారు, ఎండి ఏపీ మెట్రో రైల్ ఎల్టీడీ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఐక్యవేదిక సభ్యులకు కృతజ్ఞతలు తెలియపరిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బలివాడ సత్యరావు మరియు కరకావలస గౌరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎరాజ్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో సొసైటీ గోడం వద్ద పొదల్లో పసిపాప శవం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు అనగా 12/1/2022న 11 గంటలకు ఫిర్యాదుదారు నీరడి గంగాధర్ సన్ ఆఫ్ సాయిలు, వయస్సు 29 సంవత్సరాలు, కులం ఎస్సీ మాల, బీఆర్ఏ, ఎరాజ్పల్లి 12వ తేదీ 1/2022 నాడు 10:30 ఎరాజ్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గరలోని సొసైటీ గోడం దగ్గర పొదల్లో పసిపాప శవం కనిపించగా ఆ గ్రామ సర్పంచ్తో పాటు మరికొందరు వెళ్లి పరిశీలించగా ఒక గుర్తు తెలియని ఆడమహిళ ఆడపిల్ల పుట్టుకను దాచిపెట్టి పుట్టిన పాపను పొదల్లో పడవేసిందని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది. ఎస్ఐ బోధన్ రూరల్. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఉత్తరపల్లి బీరప్ప జాతరకు వెళ్తున్న మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటల రాజేందర్ కు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద పటాన్చెరు నియోజకవర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ తన బలాన్ని పెంచుకుంటూ అధికారం దిశగా అడుగులు వేస్తుందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు నరేంద్రరెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్, బీజేపీ నేతలు అద్దెల్లి రవీందర్, ఎట్ల రమేష్, సుజాత, బైండ్ల కుమార్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకు ప్రభుత్వ ప్రతిష్ట మట్ల కలిసి ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని ప్రజలకు ఒక సురక్షితమైన న్యాయబద్ధమైన పాలకాలను అందించడానికి కలగాలని కోరుకుంటున్నాను. దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజరాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులలో, కార్యకర్తలలో, ప్రజలలో ఉత్సాహాన్ని పెంచుకుంటా ఉంది. రాబోయే కాలంలో దీన్ని మరింత పకడ్బందీగా ఐక్యం చేసి ఈ ప్రభుత్వం మీద ప్రయోగం చేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ గడ్డ మీద ట్రాన్స్ఫర్ కార్యకర్తలు నాయకులతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు బాయికాడి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాయికాడి విజయ్ కుమార్ మాట్లాడుతూ గూడెం మధుసూదన్ రెడ్డి 48వ సంవత్సరం పూర్తి చేసుకొని 49వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సహాయంగా ఉంటూ స్థానిక కార్యకర్తలకు ఎటువంటి సమస్య ఎదురైనా అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరించడంలో తన వంతు సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నా అన్న అంటే నేనున్నా అని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి నడిచే యువత అల్టిమేట్ డైనమిక్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి పటాన్చెరు పట్టణంలో నియోజకవర్గంలో అభిమానులు, కార్యకర్తలు పూలమాలలు వేసి కేకులు కటింగ్ చేపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక పండగ వాతావరణంలాగా ఉన్నది. ఆ భగవంతుడు వీరికి నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బాయికాడి విజయ్ కుమార్, పటాన్చెరు అధ్యక్షుడు అఫ్జల్, మాజీ ఎంపీపీ యాదగిరి, కుండముల్ల రాజు, ధనరాజ్ గౌడ్, కొండల్ వీరారెడ్డి, సాగర్, కంకర సీను, వంగర అశోక్, జయశ్రీ, మాధవి, నర్రా నర్సింహులు, ప్రకాష్, అజ్మత్ బారీ సంఖ్యలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు మరి యువనేత మరి గూడెం మధుసూదన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయం దగ్గర మా ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన సంబరాలు ఘనంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఆయన 48 సంవత్సరాలు పూర్తి చేసుకొని 49వ సంవత్సరంలో అడుగుపెడుతున్నందున మరి ఈరోజు ఈ సంబరాలు మరి మదన్న గారి అన్నగారికి, మన మైపాల్ అన్న గారికి ఎంతో తోడుగా ఉండి ఎన్నంటే ఉండి ఎన్నో విజయాలకు కూడా తెర వెనుకాల ఉండి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈరోజు మదన్న అంటే యువకులకు ఒక ఆదర్శం. యువకులకు ఎంతో కనపడని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఈరోజు గూడెం మధుసూదన్ రెడ్డి గారు మరి ఈరోజు మన యువకుల్లో నియోజకవర్గంలో పర్యటిస్తూ యువకులకు అందరికీ ఈరోజు యువకుల అంతర్జాతీయ యువకుల దినోత్సవం సందర్భంగా మరి గూడెం మధుసూదన్ రెడ్డి గారిది కూడా జన్మదినం జరుపుకోవడం కూడా మాకు ఎంతో సంతోషదాయకము. పొద్దున్నే ఈరోజు దర్గాలో, మందిరంలలో, మరి అనాథాశ్రయంలో అనేక చోట్లలో కేకులు కట్ చేసేసి మరి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఈరోజు పట్టణంలో పటాన్చెరుకు నియోజకవర్గంలో మరి అన్నగారు గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కేక్ కట్ చేసి ఈరోజు సంబరాలు చేసుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ కార్యకర్తలకు, మరి ముఖ్య నాయకులకు అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కూడా మా ప్రెస్ సోదరులకు కూడా అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించిన కలెక్టర్ జితేశ్వీ పాటిల్. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని జోస్యం చెప్పిన మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.